వర్షం పడేటప్పుడు వైజాగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. అంతకు మించి మన 1080 పార్క్ ఎప్పుడైనా ఇంత గ్రీనరీ కనిపించిందా? అది వర్షం ఎఫెక్టో లేకపోతే ఇక్కడ మెయింటెనెన్స్ సూపర్గా కనిపిస్తుంది. వావ్, లోపలికి వెళ్దాం. సూపర్ సీనరీ, మొత్తం గ్రీన్గా చాలా పచ్చగా ఉంది. సూపర్ నిజంగా. ఇక్కడి నుంచి అయితే నేను కైలాసగిరికి వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ సీనరీ చూసాక నాకు ఇక్కడ నుంచి నాకు తెలిసి లాస్ట్ 30 minutes 1 hour నుంచి నేను ఎక్కడ నిల్చొని ఉన్నాను. వావ్, ఎంత బాగుందండి. మంచి ఫొటోస్ తీసుకునే లొకేషన్ కదా ఇది. చూడండి, ఇక్కడ నుంచి నిల్చొని ఇక్కడ ఒక అమ్మాయి అయినా అబ్బాయి నిల్చుంటే జస్ట్ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు మంచి సీనరీస్ ఉన్నాయి ఇక్కడ. కానీ ఈ టైంలో అంటే చూసావా వెదర్ ఎలా ఉంది? వెదర్ సూపర్గా ఉంది. నేను ఇలా అయితే ఇంకో 1 hour వరకు ఎక్కడ ఉండిపోయేలా ఉన్నాను. నేను కైలాసగిరి ఇక్కడ వెళ్ళాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ నుంచి అయితే నేను కదలబుద్ధి వేయట్లేదు. నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇంతక్కడి నుంచి అనుకుంటున్నాను, కానీ వెళ్ళి ఈ బీచ్ వ్యూ అన్నీ చూస్తున్నాను, మళ్ళీ ఇక్కడే ఉండిపోతున్నాను. షైన్ అవుతుంది చూసారా అక్కడ? మీకు కనిపిస్తుందో లేదో చూసారా, ఇదంతా షైన్ అవుతుంది ఇక్కడ. ఆ వేవ్స్ పడడం వల్ల ఆ ఎఫెక్ట్ వస్తుందో లేకపోతే లేదు, అక్కడి వరకు ఒక రకంగా ఉంది. సో ఇక్కడ మీకు షైన్ అవుతుంది చూస్తుంటే. వావ్, చూడండి గైస్, వైజాగ్ డ్యూరింగ్ రెయిన్. నాకైతే అక్కడ వార్షిప్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో. బట్ అబ్బా, షూస్ అందుకే వర్షంలో వేసుకోరు అబ్బా, మొత్తం నీరు అయిపోయింది. సో అక్కడైతే వార్షిప్ కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందో లేదో.